హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సేవకుడు ఒక పోస్ట్ పెట్టాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని. మరి విశ్వాస మూలముగా జీవిస్తున్నాను అని చెప్పుకున్నప్పుడు మనుషుల మీద ఎందుకు ఆధారపడతారు? ఈ పోస్ట్ పెట్టిన ఈ సేవకుడు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. పేరుకు మాత్రం ఏం చెప్తారంటే పోస్ట్ తీసుకొని పెట్టేయడమే, పోస్ట్ తీసుకొని పెట్టేయడమే. ఆ పోస్ట్ పెట్టే ముందు దాన్ని వాళ్ళు అనుభవించి అనుభవపూర్వకంగా ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళలో సిద్ధింప చేసుకొని ఆ తర్వాత మాట్లాడాలి. ఈ మస్ట్ గివ్ ఎ టెస్టిమనీ. ఏంటంటే సరైన ఆత్మీయ పరిపక్వత లేని, మారు మనసు లేని సేవ చేస్తున్నారంతే. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వాక్యం పెట్టినప్పుడు నువ్వు నీతిమంతుడిగా ముందు తీర్చబడాలి కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను వాక్యంలో ఉంది. దేవుని నమ్మినప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అబ్రహాము తన సహోదరుని కుమారుడైన లోతు సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నప్పుడు శత్రువులు వచ్చి వాళ్ళని, లోతుని, అతని ఆస్తిని, ఎంటైర్ కుటుంబాన్ని తీసుకుపోయారు, దోచుకొని పట్టుకుపోయారు అని తెలిసినప్పుడు ఆ మాట అబ్రహాముకి వినపడినప్పుడు అబ్రహాము వెళ్ళి ఆ శత్రువులను జయించి తిరిగి తన సహోదరుని కుమారుడైన లోతుని, అతనికి కలిగిన యావదాస్తిని తిరిగి తీసుకొచ్చినట్టుగా వాక్యంలో ఉంది. అప్పుడు ఆ సొదొమ గొమొర్రా రాజు ఆఫర్ చేశాడు, తీసుకో ఈ డబ్బు, ఈ కొల్లగొట్టిన సొమ్ము ఇదంతా తీసుకో. అక్కడ అబ్రహాం మాట్లాడిన మాట ఏంటో తెలుసా? అబ్రహాముకి తీసుకున్నాను, అన్యుల నుంచి నేను తీసుకున్నాను అనే మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదన్నాడు. ఏం తీసుకోలేదంతే. నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు, ఇతరుల నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడు. నువ్వు నీతిమంతుడుగా వాక్యం పెట్టే ముందు, ఒక పోస్ట్ పెట్టే ముందు అది నీ జీవితంలో నెరవేరాలా, అలాగే నువ్వు ప్రార్థన చేసుకోవాలా. అటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడే ఆ పోస్ట్ పెట్టు. వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో అటువంటి అనుభవం లేనప్పుడు అలాంటి పోస్టులు పెట్టద్దు. పేరుకు పోస్టులు పెట్టడానికి కాదు, దేవుని వాక్యాలు ఏదో ఒక మొక్క తీసుకొని, రోజుకు ఒక మొక్క తీసుకొని ఆ మొక్క ముందు పోస్ట్ చేయడానికి కాదు. అనుదినము ఒక వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు ఒక హెచ్చరిక చేసినప్పుడు ఆ మాటను ధ్యానించి ఆ విధంగా నువ్వు నడుచుకుంటున్నావో లేదో పరీక్షించుకొని అలాగా మారడానికి నువ్వు సిద్ధపడి దానికి అనుగుణంగా నడుస్తూ ఉన్న తర్వాత ఆ పోస్ట్ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే, దయచేసి ఎక్కడో మొక్కలు తీసుకొచ్చి ఎలా ఫార్వర్డ్ చేయొద్దు. దేవుని వాక్యాలు ఒక మంచి కొటేషన్ ఉంటే పంపించండి, తప్పు కాదు. ఎవరన్నా అన్యులు నీకు ఒక కొటేషన్ పంపించారనుకో, థింక్ పాజిటివ్లీ అని పంపించారు అంటే ఏంటి? పాజిటివ్గానే థింక్ చేయి, అవిశ్వాసం మాటలు రానివ్వద్దు అని చెప్పినప్పుడు
నువ్వేం చేయాలి? పాజిటివ్గానే ఆలోచిస్తావు కాబట్టి, అది మంచిది కాబట్టి పోస్ట్ చేయొచ్చు, తప్పు కాదు. ఎవరన్నా అన్యులు పంపించారంటే జనరల్ కొటేషన్స్, వరల్డ్లీ కొటేషన్స్ అవి మంచివి అయితే ఇతరులకు పంపించవచ్చు, తప్పు కాదు. ఎప్పుడు హ్యాపీగా ఉండు, చాలా కొటేషన్లు పంపుతూ ఉంటారు. అవి ఫార్వర్డ్ చేసామంటే అది ఉపయోగకరంగా ఇతరులకు ఉందని తెలిసినప్పుడు ఫార్వర్డ్ చేయి. కానీ వాక్యం మాత్రం నువ్వు ఎవరికన్నా పంపించే ముందు అది ఎవరో నీకు పంపించిన వాక్యం అయితే ముందు దాన్ని ధ్యానించు. నువ్వు అలాగ ఉన్నావో లేదో చూసుకో, అప్పుడు ఇతరులకు పంపించు. అసలు జనరల్గా చెప్తే ఎవరో పంపించిన వాక్యం కదా, డైరెక్ట్గా పరలోకం నుంచి నీకు ఒక వాక్యం అనుదినం దేవుడు ఇవ్వాలా. దాన్ని రేమ అంటారు. అనుదిన ఆహారం పొందుకోవాలి డైలీ. అలాగే నీ జీవితం ఉందో లేదో సరిచేసుకోవాలా. ఆ విధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలా. అర్థమైందా? అప్పుడు నువ్వు కార్యం చేసుకున్నప్పుడు, నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అంతేగాని నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించుడు అని చెప్పి నీకు విశ్వాసమే ఉండదు, మనుషుల మీద ఆధారపడతావు, మనుషుల నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావు. అప్పుడు నువ్వు ఎలా చెప్పగలుగుతావు నీకు విశ్వాసం అని? ఆ వాక్యం పెట్టడం వల్ల నీకు ఏంటి ఉపయోగం? అది నీవే అన్వయించుకోలేనప్పుడు వేషధారణ భక్తి కదా అది, వేషధారణ పరిచర్య కాదు అది. విశ్వాసమే లేదు నీకు, దేవుడు ఇస్తాడు అనుగ్రహిస్తాడని విశ్వాసమే లేదు. ఈ సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, నీవు మందిరం కట్టాలి అనుకున్నప్పుడు అది నీ పని కాదు, అది దేవుడు నిన్ను పూనుకొని చేయమంటే నువ్వు చెయ్యాలా. ఒకవేళ దేవుడే నేను కట్టమంటే సమస్తాన్ని ఆయన ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. కావలసిన వనరులన్నీ, ఆర్థికపరమైన ప్రతి సదుపాయాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చర్చి కడుతున్నాను చందా ఇవ్వండి, నేను చర్చి కడుతున్నాను ప్రార్థన చేయండి అని అడగక్కల్లా. దేవుని పని అన్నప్పుడు దేవుడు కట్టుకుంటాడు. ఇట్స్ నాట్ యువర్ వర్క్. నువ్వు పనోడివి, నువ్వు పనోళ్ళు, నువ్వు కూలోడివి. ఏ కూలోడు కూడా వెళ్ళిపోయి బిల్డింగ్ కట్టడం యజమానికి. యజమానే కూలోని పెట్టుకుని కట్టించుకుంటాడు. ఇది నీకు అర్థం అవ్వలేదంటే నువ్వు పరిచర్యకు పనికిరావు. నువ్వు దేవుని కొరకు పిలువబడి దేవుడు నిన్ను కట్టమన్నాడు అంటే కట్టమన్నవాడు ప్రతిదీ అనుగ్రహిస్తాడు. నువ్వు అడుక్కొని కట్టవలసిన అవసరం లేదు, మనుషుల మీద ఆధారపడి కట్టవలసిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ ఎ రైట్ మినిస్ట్రీ. అది సరైన పరిచర్య కానే కాదు. నీ పరిచర్య రాంగ్, విశ్వాసం లేని పరిచర్య నీది నామకార్థ పరిచర్య, వేషధారణ పరిచర్య. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడంటే అర్థం ఏంటంటే ఆయన మీద ఆధారపడతాడని. బిల్డింగ్ అన్నది, ప్రార్థనా మందిరం అన్నది నీది కాదయ్యా, ఫస్ట్ అది తెలుసుకో. అది ఆయనది. నువ్వు నేను పనోళ్ళు అంతే. నీ ఆస్తి కాదు అది, నీ స్వాస్థ్యం కాదు అది. నాకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. నేను చూసిందే చెప్తున్నాను, నేను అనుభవించిందే చెప్తున్నాను. నేను ఎక్కడైతే మందిరం కట్టాలని అనుకొని ప్రార్థన చేశానో ఆ ప్రాంతము, స్థలము వాళ్ళు కొని చర్చికి ఇచ్చి డబ్బులు ఇచ్చారు. అర్థమైందా నీకు చెప్పేది? అంతేగాని మందిరానికి డబ్బులు నువ్వు అప్పు చేయక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లా. మందిరం ఆయన కట్టుకుంటాడు. కాబట్టి పోస్టులు పెట్టేటప్పుడు అది నీ జీవితంలో నెరవేరుతుందో లేదో చూసుకొని, అది దానికి తగ్గట్టుగా నీ జీవితం ఉందో లేదో చూసుకొని అప్పుడు పోస్టులు పెట్టు. లేకపోతే వేషధారణ బట్టి అయిపోతుంది.